ట్రైలర్ అయితే లిటరల్లీ నెక్స్ట్ లెవెల్ ఉందబ్బా. అంటే ఎక్స్ట్రాడినరీ మాస్ ఫిల్మ్ అనే ఒక వైబ్ టూ మచ్ వస్తోంది. అండ్ ట్రైలర్ లో ఉన్న కొన్ని సీక్వెన్సెస్ ని బట్టి చూస్తూ ఉంటే సినిమాలో ప్రతి 10 నిమిషాలకి ఒక హై ఇచ్చే సీన్ ఉంటది అని చెప్పి మనకి ఆల్రెడీ ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చెప్పారు కదా. ఆ మాట 100% నిజమే అనే ఫీలింగ్ అయితే వస్తుంది. స్టోరీ ఎగ్జాక్ట్ గా అర్థం కాలేదు. అంటే 2 క్యారెక్టర్స్ అయితే ఉన్నాయి, డబుల్ రోల్ తెలుస్తోంది. ఒకటి డాకు క్యారెక్టర్, ఒకటి ప్రెజెంట్ రోల్ క్యారెక్టర్ అన్నట్టుగా ఉంది. మరి ఇంకా దాని కంటిన్యూషన్ అవుతుంది అనుకుంటా. ఏంటనేది ఎగ్జాక్ట్ గా అర్థం కాలే. అండ్ ఆ పాప కూడా ఉంది. అండ్ ఆ పాప చుట్టూ ఏం తిరుగుతుందో మరి స్టోరీ ఐడియా లేదు. అంటే మనకి ట్రైలర్ ని చూసిన దాన్ని బట్టి అవేమీ అర్థం కాలేదు. బట్ డెఫినెట్ గా కథకి కొంచెం లింక్ అయ్యేలాగే సింక్ అయ్యేలాగా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఆ పాప అండ్ ఊర్వశి వీళ్ళిద్దరూ కూడా ఫారెస్ట్ లో ఉంటారు. అక్కడేమో టైగర్ సీక్వెన్స్ ఉంది. అండ్ ఆ తర్వాత మళ్ళీ అక్కడే ఒక ఫైట్ సీక్వెన్స్ కూడా ఉన్నట్టు చాలా సాలిడ్ గా తెలుస్తోంది. అడవిలోనే కొన్ని ఫైట్ సీక్వెన్స్ ఉన్నాయి, చేజింగ్ సీన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో డెఫినెట్ గా స్టోరీ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఎలాగా అనేది మనకు అర్థం కాలే. బట్ డెఫినెట్ గా కొన్ని సీన్స్ నిజంగా టాప్ నాచ్ మాస్ లెవెల్లో ఉంటాయి అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే ఇస్తోంది. డెఫినెట్ గా చాలా యాక్షన్ సీన్స్ ఉండబోతున్నాయి. అవన్నీ కూడా 2 కూడా ఉంటాయి అనిపిస్తోంది. అండ్ బాబీ డియోల్ గారి ఫేస్ ఆఫ్ సీన్స్ కూడా డెఫినెట్ గా చాలా గట్టిగా ఉంటాయేమో అనిపిస్తుంది. మైట్ బి యూనో అంటే ఇద్దరు విలన్స్ ఉన్నట్టుగా కనబడింది కదా. ఇప్పుడు ఒక పర్సన్ ఏమో ఏదో ఒకటి పట్టుకొని జంతువులతో బిజినెస్ చేయడం అనేది మా వంశవృద్ధి సంతకన్నట్టు చెప్తారు కదా. సో ఆ పర్సన్ ఒకరు, బాబీడియోలు కూడా ఉన్నట్టున్నారు కదా. సో మైట్ బి అదేమన్నా పార్ట్ 2 కి కనెక్షన్ లాగో లీడ్ లాగో అనిపిస్తుంది నాకు. సో మైట్ బి దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ పార్ట్ 2 ఆఫ్ డాకు మహారాజ్ ఆల్రెడీ ఆల్సో అన్నట్టు అనిపించింది నాకైతే మాత్రం. సో లెట్స్ సీ అనమాట సిచ్యువేషన్ ఏంటనేది. మనం మూవీ థియేటర్ లో చూసిన తర్వాత క్లారిటీ వస్తుంది మనకి. అండ్ బాలకృష్ణ గారి లుక్స్ డాకు మహారాజ్ గా నిజంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ప్రెసెంట్ లుక్ కూడా 2 కూడా ఉంది. డెఫినెట్ గా లుక్స్ పరంగా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీ గా చూపించబోతున్నారని కూడా అర్థమవుతోంది. ఆ దబిడి దిబిడి పాట ఒక్కటే సినిమాకి సంబంధించి ఏదైనా ఒకటి మైనస్ అయిందంటే అదొకటే కదా. సో బేసిక్ గా దానికి సంబంధించి చాలా ట్రోల్